ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు V3 న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇక బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలంలో ఘనంగా దసరా శరన్నవరాత్రులు, పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి వెల్లంపల్లి. చాగలమరిలో వేద పండితులతో పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ. చాగలమరిలో లలిత సహస్రనామ పారాయణం, అమ్మవారిని దర్శించుకున్న భూమా వారసుడు. ఔదార్యం చాటుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి, చండూరులోని కిడ్నీ బాధితురాలకు ఆర్థిక సహాయం. ఇక డీటెయిల్ చూస్తే దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున భ్రమరాంబిక సమేత మల్లన్నకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూజాధికారులు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో మంత్రి, స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, అర్చకులు, వేద పండితులతో కలిసి ఆలయ ప్రవేశం చేసి శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించారు. కర్నూలు జిల్లా చాగలమరిలో దసరా మహోత్సవాల సందర్భంగా వేద పండితులతో పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ్ బాబు, ధర్మకర్త శివప్రసాద్, కమిటీ సభ్యులు, పూజారి పుల్లేటికుర్తి రాధాకృష్ణ విశేష హారతులు ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వంకదార లక్ష్మణ్ బాబు, కమిటీ సభ్యులు, శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. నీ దర్శనం జరిగింది చాలు, నాకు మోక్షాన్ని ఇమ్మన్నాడు. అయిపోయింది, ఆయనకు మోక్షం ఇచ్చేసింది. అట్లాగే రాజును కూడా అడిగింది నీకేం కావాలా అని. కానీ రాజుకు ఇంకా కొంచెం కొంచెం వ్యామోహం ఉంది. రాజ్యాన్ని పాలన చేయాలా, అనుభవించవాలా, మళ్ళీ లోకంలో ఉండవాలా అని. అప్పుడు ఆయన అడిగినాడు అంటే శత్రు
శ్రీశైలంలో 8వ రోజు మహాగౌరి అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 8 భుజాలు కలిగి కుడివైపున పద్మం, బాణం, ధనస్సు, కమండలాన్ని ధరించిన మాత ప్రసన్న వదనంతో భక్తులను పులకింపజేశారు. మహాగౌరి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్ హరిజవహర్ లాల్, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈవో లవన్న శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ ప్రాంగణంలో విహరించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఆళ్లగడ్డ భూమా వారసుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ్ బాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం జరిపించారు. అనంతరం ధనలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పుల్లేటి కుర్తి రాధాకృష్ణ పూజారి విశేష ఆరతులు ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, సల్లా నాగరాజు, జట్టి నాగరాజు, జట్టి సుధాకర్, కామిశెట్టి రమేష్, రవి పాల్గొన్నారు.
సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు ఇవాళ మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు పంచాహారతుల నడుమ అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం గుడి కమిటీ సభ్యులతో కలిసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. जय बोलो बंगार मैसम्मा देवी की। ఈరోజు బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రుల్లో 9వ రోజు కాబట్టి ఈరోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఈరోజు మన గుడి ఆవరణలో మహిళలతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 9వ రోజు అయిన తర్వాత రేపు దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. జమ్మి చెట్టు అంటే దసరా పండుగకి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి కాలనీవాసులందరూ, బస్తీవాసులందరూ కూడా ఈ యొక్క రేపు సాయంత్రం జరిగే జమ్మి చెట్టు పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి కోరికలను ఆ యొక్క జమ్మి చెట్టు అమ్మవారికి సమర్పించి తమ కోరికలను తీర్చుకోవాల్సిందిగా బంగారు మైసమ్మ దేవాలయం కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై బోలో బంగారు మైసమ్మ తల్లికి జై. ఓకేనా? దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బేగంపేట దుర్గామాతను పలువురు నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి గంగాధర్ గౌడ్, ఆల్ ఇండియా కోయిలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి ఏకే వంశీ, బీజేపీ ఓబీసీ మోర్చా బేగంపేట డివిజన్ అధ్యక్షుడు టి శ్రేవణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. చేతులు జోడించి దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆడపడుచుల పండుగ మన బతుకమ్మ. ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కాదు, పూర్వం తాతల ముత్తాతల నుంచి జరుపుకుంటూ వస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో మా అందరికీ శని పుట్టినట్టు ఈ యొక్క కేసీఆర్ మా ఆడపడుచులను ఏ విధంగా అవమానపరిచి 50 రూపాయల చీరలు ఇచ్చి మా ఆడపడుచులను అందరిని అవమానపరిచే విధంగా ఆయన పోతా ఉన్నాడు. ఒక దురపరిపాలన నడుస్తూ ఉంది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఇక్కడున్న యూత్ కానీ, ఆడపడుచులు కానీ, వృద్ధులు కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గాలలో ప్రజలు, పేద ప్రజలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే ఈ యొక్క దురపరిపాలన అంతమయ్యేదాకా మేము ఈ యొక్క మహాసేనగా మేము రూపుదిద్దుకుంటూ బీజేపీ కార్యకర్తలందరూ ఒక ఉమ్మడిగా ముందుకు పోయి ఈ యొక్క అరాచక దురపరిపాలనని అంతమొందించేదాకా మేము నిద్రపోమని సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్న మా తోడుబుట్టులు, అక్క చెల్లెళ్లకు వీళ్ళందరికీ మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. గోల్నాకలోని వరాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బతుకమ్మ పండుగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు ఇది పెద్ద పండుగని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు, బస్తీవాసులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు, కత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణమోస్త్రే శ్రీమాత్రే నమః. భక్తమాసేలకు మన దుర్గానగర్లోని దుర్గామైసమ్మ దేవాలయాన్ని స్థాపితం జరిగి ఈనాటికి దాదాపు 16 సంవత్సరాలు నిండింది. ఈ సందర్భంగా మరియు ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు మన ఆలయంలో ప్రతినిత్యం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, అలంకరణ ప్రతినిత్యం, తర్వాత కలశ పూజ, హోమం కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 11 గంటలకు కుంకుమార్చన మహిళలందరూ ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని మంచిగా విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రతిరోజు 11 హోమ కార్యక్రమం, తర్వాత కుంకుమార్చన, తర్వాత ఈరోజు 14వ తారీఖు ఈరోజు చండీ హోమం 8 గంటలకు చండీ హోమం, తదనంతరం బస్తీవాసులచే అన్నదాన కార్యక్రమం జరిగింది, విజయవంతంగా జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా గ్రామ ప్రజలకు, బస్తీవాసులకు అందరికీ యొక్క విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ప్రభాకర్ రెడ్డి గారు, డైపి రెడ్డి గారు, మన కమిటీ సభ్యులు అందరి తరపున విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు అందరికీ ఉండాలని. అంబర్పేట పరిధిలోని దుర్గా మైసమ్మ ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చండీ యాగం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, మాజీ కార్పొరేటర్ దుర్గాప్రసాద్, పద్మారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గా మైసమ్మ ఆలయం అధ్యక్షుడు దుర్గాప్రసాద్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఏనుగంటి నరేందర్, పర్వతాలు, శంకర్, శ్రీనివాస్, పంతులు, రమణ పాల్గొన్నారు. దేవి శరణ్ నవరాత్రి వేడుకలు మరి అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో చాలా ఘనంగా నిర్వహించబడతాయి. మరి ముఖ్యంగా మన గోల్నాక డివిజన్లో దుర్గా మైసమ్మ ఆలయంలో చక్కగా ఈ 9 రోజులు కూడా మరి ఒక్కొక్క రోజు
ఒక్కొక్క అవతారంగా మరి ప్రత్యేక అవతారంగా అమ్మవారిని గోల్నాక డివిజన్ గంగానగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సంఘ అధ్యక్షురాలు దివ్య మాట్లాడుతూ ఈ సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. 9 రోజులుగా అన్ని కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్వతమ్మ, వరలక్ష్మి, వరమ్మ, సబిత, సుబేరా పాల్గొన్నారు. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మేమందరము ఆడపడుచులము ఒక దగ్గర ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పల్లెటూరులోనే కాదు, పట్టణంలో కూడా మేము అంతే ఇష్టంగా, అంతే సంతోషంగా అందరము కలిసి బతుకమ్మ పండుగ 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. 9 రోజులు అంతే సంతోషంగా, అంతే హడావిడిగా చేసుకుంటాము. నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరు కూడా చాలా సంతోషంగా అలాగే మన బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవాలని, కరోనా రూల్స్ని పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ అందరికీ హ్యాపీ దసరా. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మేమందరము ఆడపడుచులము ఒక దగ్గర ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పల్లెటూరులోనే కాదు, పట్టణంలో కూడా మేము అంతే ఇష్టంగా, అంతే సంతోషంగా అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము బతుకమ్మ పండుగ 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. 9 రోజులు అంతే సంతోషంగా, అంతే హడావిడిగా చేసుకుంటాము. నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరు కూడా చాలా సంతోషంగా అలాగే మన బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవాలని, కరోనా రూల్స్ని పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ అందరికీ హ్యాపీ దసరా. బతుకమ్మ పండుగను నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. నకరికల్ పట్టణంలోని పలు వార్డులలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమావాస్య నుంచి 9 రోజుల పాటు ఆడపడుచులంతా కలిసి ఆడుకునే గొప్ప పండుగ అంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. లాస్ట్ అయిపోతుంది.
9 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దోర్నాల గాయత్రిని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత పరామర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆదుకుంటే చదువుకుంటాననే కథనాన్ని చూసి చలించిన ఆయన 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ కురుపాటి గణేష్, వెంకటేశం, యూత్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు పన్నాల శ్యామ్, హరీష్, శివ తదితరులు పాల్గొన్నారు. డెఫినెట్లీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదంతా నువ్వు హ్యాపీగా నేను హెల్ప్ చేస్తా, నువ్వు అట్లా ఏమొద్దు, చేతులు నేను అన్న చేసింది అనుకో, మీ పెద్దమ్మ కొడుకు చేసింది అనుకో, చేస్తా. ఫోటోలు కూడా వస్తాయి చూడండి. దాంతో ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో ఘనంగా దసరా శరన్నవరాత్రులు, పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి వెల్లంపల్లి. చాగలమర్రిలో వేద పండితులతో పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ. చాగలమర్రిలో లలిత సహస్రనామ పారాయణం, అమ్మవారిని దర్శించుకున్న భూమా వారసుడు. ఔదార్యం చాటుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి, చండూరులోని కిడ్నీ బాధితురాలకు ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.